దేవుడు అన్నవాడు ఎవరు? ఈ భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు. అనేక మంది దేవుడు పేరు చెప్పుకుంటారు, అనేక మంది దేవుడు పేరులను చెప్పుకుంటారు. కానీ నిజంగానే వారు భూమి ఆకాశములను సృష్టించారు. కోట్లు కోట్లు దేవతలు ఉన్నాయని చెప్తున్నారు. కానీ అది బైబిల్ ఏం చెప్తుందని మనకి? భూమి ఆకాశములను సృష్టించిన నేనే యెహోవా, నేనే ఈ భూమి ఆకాశములను సృష్టించినాను. మిమ్మల్ని నా అరచేతులు చెక్కుకున్నవాడు నేనే. మీ గర్భంలో పిండగా ఉన్నప్పుడే మిమ్మల్ని నేను నిర్మించిన వాడు నేనే అని దేవుని వాక్యంలో మనం సెలవించినప్పుడు మరి నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? నిజంగా మనం దేవుని వాక్యాలను అనుసరించి నడుచుకుంటున్నామా? ఈరోజు మమ్మల్ని పరీక్షించుకోవాలి. ఈరోజు వాక్య మాటలు మనం చూసినాం. దాంట్లో 3 అంశం గురించి మనము చూస్తున్నాం. మొదటి అంశంగా మనం చూస్తున్నాము మన కళ్ళతో చూడలేని మర్మములు. దేవుడు ఎప్పుడు నీవు దేవునితో సహవాసం కలిగిన అప్పుడే మీరు కళ్ళలో చూడలేని మర్మము దేవుడు మీకు కలిగిస్తాడు. అందుకే కళ్ళలో చూడలేని మర్మం, మన చెవులతోనే వినలేని మర్మం. ఒక సందర్భంలో అనేక అద్భుత కార్యాలు మీకు తెలియకుండానే జరిగిపోతాయి. మీరు వినలేని మీరు వింటారు. మీ కుటుంబం ఎప్పుడు మీకు దేవుడు తోడుగా ఉన్నప్పుడు, నీవు దేవుడితో నీ స్నేహం కలిగినప్పుడు, అప్పుడు దేవుడు నీకు వినలేని మాటలు, వినలేని మరి సత్యము మీకు తెలియపరుస్తాడు. మూడవది మనం చూస్తున్నాము, మన హృదయంలో గ్రహించలేని అంత గొప్పగా దేవుడు దయ ఉంటాడు. మన హృదయంలో గ్రహించడం, మన పిల్లలు ఇంత ఆఫీసర్గా వెలుగుతున్నారా, మమ్మల్ని ఒక ఊరు నుంచి విదేశీ నుంచి ఇంత ఇక్కడికి వచ్చి మమ్మల్ని మా కుటుంబం వాళ్ళు ఇంతగా ఆశీర్వదించాడా అని ఒక క్వశ్చన్ ఎప్పుడు వస్తుందంటే, వెన్ యు ఆర్ ఇన్ ద లార్డ్, మీరు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, ఆయన సాహసం కలిగినప్పుడు మరి మనకి తెలుస్తుంది. కన్నడలో ఒక పాట ఉంది. మరి ఆ పాట మీకు ఎవరికైనా వస్తుందో లేదు, కానీ నాకు కొంచెం తెలుసు. ఆ పాటలు ఏమున్నది అని నేను ఒకరి చిన్న ఒక్క పల్లవిక మాత్రమే పాడాలని ఆశ కలిగి ఉన్నాను. మరి మ్యూజిక్ కొట్టాలని మనం చేస్తున్న మన సహోదరులు మ్యూజిక్ పాట పాడచ్చు. మీరు ఎవరికి వచ్చిన వాళ్ళు సహకరించాలి. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಕಿವಿ ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನೀ ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ಕಣ್ಣು ಕಾಣಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಕೇಳಲಿಲ್ಲ, ಮನಸ್ಸು ಊಹಿಸಲಿಲ್ಲ, ನೀನು ನನಗಾಗಿಟ್ಟಿರುವುದು. ನೀನು ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. ಎಲ್ಲ ಒಳ್ಳೆಯದೇ ಆಗುವುದು ದೇವಾ, ನಿನ್ನ ಪ್ರೀತಿಸಿದ ನನಗೆ. అద్భుతమైన పాట పాడిన ఎలా వెళ్ళేది. కానీ ఎప్పుడు అన్ని మంచిది ఎప్పుడు జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఆశలు ఉంటాయి. ఈ ఆశ తీర్చాలంటే దేవుడు సన్నిధులు వస్తేనే నేను మీ ఆశ, మీ కోరికలను తీరుస్తాను. నా ఎదురు భయభక్తి కలిగిన వారికి ఆయన మీరు ఏమి కోరుకుంటారో
అవి నేను ఈడేస్తానని దేవుని వాక్యంలో సంధిస్తుంది. మరి మనము చూస్తున్నాము మరి 2వ రాజుల గ్రంథంలో మరి ఆ స్త్రీ తన హస్బెండ్ దేవుని పనిలో అన్నీ పోగొట్టుకుంటాడు, అప్పుడు పాలవుతాడు. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 4 నుంచి 7 వచనంలో మనము చూస్తున్నాము. సోదరి ఆ స్త్రీ ఒక వచనం మనం చదువుదాం. అంతటా ప్రవక్తల శిష్యులతో 4:1 వచనం అంతే చాలు. అంతటా ప్రవక్తల శిష్యులతో ఒకని భార్య, నా దాసుడైన నా పెనిమిటి చనిపోయాను, అతను యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెను అని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు తన 2 కుమారులు దాసులు ఉండటమే చాలు, వారిని పట్టుకొని పోవడానికి వచ్చి ఉన్నారని ఎలీషా ప్రవాది దగ్గర ఎవరు ఆయన శిష్యులు ఎలీషా ప్రవాదికి ఆ సేవ చేస్తున్నప్పుడు, ఆయన వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ఆయన అనేక ఖర్చులు పెడుతుంటాడు, మీటింగ్ పెడుతుంటాడు. అనేక మందికి అతను భోజనము ఆ దైవ సేవకుడు వస్తున్నాడు అంటే ఆయన అనేక రీతిగా తన ఉన్నది ప్రాపర్టీ అన్ని కూడా సేవ గురించి ఆయన ఖర్చు పెడుతుంటాడు. ఆ ఖర్చు పెట్టినప్పుడు తన భార్య కూడా ఆ ఖర్చు గురించి అడగలేదు. ఎందుకంటే ఆయన తన స్వార్థం గురించి పెట్టలేదు, ఆయన దేవుని పని గురించి పెడుతున్నాడు అని ఆమెకు తన భర్తకు క్వశ్చన్ అడగలేదు. మరి ఈ రీతిగా సంతోషంగా నడుస్తున్న కుటుంబము సడన్ ఉంది. ఎందుకంటే భర్త లేనినప్పుడే భార్యకు భర్తను విలువ తెలుస్తుంది. ఎప్పుడు భర్త ఉండడు అప్పుడు ఆయన విలువ తెలియదు. కొన్నిసార్లు కుటుంబంలో అనేక మంది అనుకుంటారు, నీవేం చేసినావయ్యా మా గురించి అంటారు. వారు పగలు రాత్రి కుటుంబం గురించి, తన భార్య పిల్లల గురించి వారు ఊరు వదిలేసి, సంసారం వదిలేసి ఎక్కడెక్కడో దూర ప్రాంతంలో పోయి వాళ్ళు పనిచేసి వీరిని ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళు పోషిస్తుంటారు. కానీ ఏమయ్యా ఎక్కడికి వెళ్ళినావు, ఇంతసేపు అయింది నీవు రావట్లేదు, సమయం 12 అవుతుంది నీవు రావట్లేదని భార్య క్వశ్చన్ కొన్నిసార్లు ఈ రీతిగా అడుగుతుంటారు. కానీ ఆయన పగలు రాత్రి దేని గురించి చింతిస్తున్నాడు అంటే తన బిడ్డలు, తన భార్య, తన కుటుంబము బాగుపడాలంటే నేను కష్టపడాలి, నా భార్యకు మరి ఆమె వాళ్ళు కుటుంబం సుఖంగా ఉండాలని ఆయన ఆశిస్తారు. సోదరి ఆమె ఇదే రీతిగా తన ఎలీషా శిష్యులు కూడా సేవకుడికి అనేక సార్లు ఆయనతో పాటు ఉండి అనేక ఖర్చులు ఆయన చేశారు. ఆ చేశారు కాబట్టి ఆయన అప్పులు పాలైపోయాడు. ఆయన ఏమైనా అప్పులు పాలైపోయాడు. ఆ అప్పులు పాలైన ఆయన ఏమైపోయాడంటే ఒకరోజు చనిపోయాడు. ఆ చనిపోయిన తర్వాత చూడండి, మీరు ఎవరైనా అప్పులు చేసినప్పుడు, సపోజ్ మీరు సడన్గా మీ హస్బెండ్ ఎవరైనా చనిపోతే వారు ఎవరు అప్పులు రాసిచ్చిన వాళ్ళు మీ ఇంటికి వస్తారు, వచ్చి అడుగుతారు, అమ్మా మీ ఆయన నా దగ్గర 5 లక్షలు తీసుకున్నాడు, 2 లక్షలు తీసుకున్నాడు, 1000 రూపాయలు తీసుకున్నాడు, ఇక అకనాలజ్మెంట్ మన దగ్గర బాండ్ పేపర్ సంథింగ్ ఉంది, నీవు మీ ఆయన ఉన్నప్పుడు మా దగ్గర అప్పులు తీసుకున్నాడు అని. అప్పుడు భార్య కన్నీరు పెడితే కూడా విన్నవారు లేరు. సోదరే విన్నవారు లేరు. నీవు ఏమైనా చేసి మీ అప్పును తీర్చాల్సిందే అని ఒక కండిషన్ పెడతావు. నీవు ఏమైనా చెయ్యి, మాకు అనవసరం, ఇక కండిషన్ ఇక ఉన్నది, ఇక మీ ఆయన ఇస్తానన్నాడు, ఇవ్వాలి. ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాం సోదరు? మరి ఆమె మరి తన భర్త చనిపోయిన తర్వాత అప్పుడు వారు వచ్చారు, అడిగారు, అమ్మా నీవు అప్పు తీర్చలేకపోతే నీ 2 పిల్లలను నేను తీసుకొని 2 పిల్లలను తీసుకొని పోయి వారిని పనిలో ఉంచుకొని, చూడండి సిచ్యువేషన్ మీరు అర్థం చేసుకోవాలి, పనిలో ఉంచుకొని నీ అప్పులు తీర్చంత వరకు నా ఇంట్లో వాళ్ళకి పనికి పెట్టుకుంటాను, నీ అప్పులు తీరిపోతుంది, అప్పుడు నీ కొడుకు నేను పంపిస్తాను
అని వారు ఆ నిర్ణయంతో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన అంతా ఎవరికి చెప్తుంది? ఈమె తన ఎలీషా ప్రవాదికి చెప్తాడు, తన గురువుకి చెప్తాడు. ఇగో నీ పినమిటి నా భర్త చనిపోయాడు, వేరే వాళ్ళు వచ్చారు, నా 2 కుమారులను తీసుకోవడానికి వెళ్ళారు, నేను ఏం చేయాలి? క్వశ్చన్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? కష్టము వచ్చినప్పుడు ఆలోచనలో మైండ్ ఎప్పుడు పనిచేస్తుంటారు, స్పీడ్గా బీపీ రైజ్ అయిపోతుంది. ఏం చేయాలి? ఎవరు సాయం చేస్తారు? ఎవరిని అడగాలి? ఎవరు నాకు సాయం ఉన్నారు అని ఈ మైండ్ ఆలోచన తాటు తిరుగుతూనే ఉంటారు. నాకు ఎవరైనా సహాయకుడు ఉన్నారు అని. కానీ ఆమెకు సహాయకుడు ఎవరు ఉన్నారంటే ఆ సేవకుడే. ఎందుకంటే తన భర్త ఆయనతో పాటు సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయనని అడిగి, అయ్యా అటువంటి పరిస్థితి నీ కుటుంబంలో అటువంటి పరిస్థితి రావచ్చు సోదరు అడిగినప్పుడు అతను యేసు ప్రభువుని చెప్తాడు, అమ్మ నెయ్యి ఏమున్నది? నూనె ఉన్నదా? షార్ట్కట్గా చెప్తాడు, నూనె ఉన్నది, నాకు కొంచెము నూనె ఉన్నది. సోదరులు ఎప్పుడు కూడా దేవుడు అడుగుతాడు శిష్యులకి. మరి 5,000 జనం కూర్చున్నప్పుడు వీళ్ళు రాత్రి పగలు 3 రోజులు వారు దేవుని వాక్యం వినినప్పుడు అప్పుడు దేవునికి యేసు ప్రభువుకు జాలి వస్తుంది. జాలి వచ్చినప్పుడు అడుగుతాడు. వీళ్ళు 3 రోజుల నుంచి వీళ్ళు ఆహారం లేక మరి ఇట్లనే ఉన్నారు. మరి శిష్యుడికి అడుగుతాడు, ఏమని? అయ్యా మరి మీ దగ్గర ఏమైనా ఉన్నదా చెప్పండి మీ దగ్గర. వాళ్ళ శిష్యులు ఏం చెప్తారు? అయ్యా మా దగ్గర ఏమున్నది? మా దగ్గర ఏమీ లేదు. ఇంత జనాలకి మేము ఎక్కడి భోజనం పెట్టిస్తాము? 5,000 మందికి మేము ఎక్కడ తెచ్చి పెడతాము? క్వశ్చన్ చూడండి, దేవుడి సంకల్పం ఎలాగ 5,000 మందికి మేము ఎక్కడ ఇంతమందికి భోజనం ఎక్కడ చేస్తాం అని వారు 5 అడిగారు. ఎప్పుడు శిష్యులకి పబ్లిక్ అడిగినప్పుడు వాడు మా చిన్న బాబు తన తల్లి దానికి డబ్బా ఒక టిఫిన్ ఇచ్చి పంపించింది. నీ వాడికి ఎంత ఉంటావు కదా, నీకు భోజనం చేయడానికి ఈ 5 రొట్టి 2 చేపలు అని తన తల్లి ఆయన భోజనం నుంచి పంపించినప్పుడు 5 రొట్టి 2 చేపలు తీసుకొని మరి ఉన్నప్పుడు అప్పుడు అడుగుతారు. శిష్యులు అడిగినప్పుడు, అయ్యా నా దగ్గర 2 రొట్టి 5 రొట్టి 2 చేపలు ఉన్నాయి అన్నప్పుడు అడిగారు. అడిగినప్పుడు 2 చేపలు 5 రొట్టి 2 చేపలు తీసుకొని దేవుడు 5,000కి అద్భుత కార్యం చేశాడు. సోదరు ఈరోజు ఆ ఒక్క ఎలీషా ప్రవాది చేసిన స్టార్టింగ్ లో ఒక గిన్నె, దాంట్లో కొంచెమే ఉన్నది. ఆ కొంచెమే గిన్నె ఉన్న నూనెను నీవు తీసుకొచ్చినమ్మా. ఈ గిన్నె ఏం చేస్తావు అంటే అతను ఈ గిన్నెలో ఉన్న ఆ నూనెను ప్రార్థన చేస్తాడు. ప్రార్థన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీవు ఒక పని చెయ్యి. నీవు ఏం పని చేయాలంటే నీ స్నేహితుడు, నీ పక్క ఉన్నవాళ్ళు, నీ బంధువులు ఎవరైనా ఎంటీ గిన్నె ఉంటే అవి తీసుకొని వచ్చి ఆ గిన్నెలో నీవు ఈ నూనె కొంచెం నూనె ఉంది కదా, ఇంత ఉంది కదా, ఆ నూనెను తీసుకొని దాంట్లో నింపమని చెప్పాడు. చూడండి దేవుడు ఎలాగా అద్భుత కార్యం చేస్తాడు. ఆ విశ్వాసంతో ఆమె ఏం చేసిందంటే ఆ గిన్నెలో తీసుకుని వచ్చి అన్ని దాంట్లో నింపిన తర్వాత మరి లాస్ట్ ఏమైంది? ఆ 7th రోడ్లో మనం చూస్తున్నాము. ఒకసారి చదవండి. 7th రోడ్లో మనం చూస్తున్నాము. ఆ నూనె మరి ఎక్కడి వరకు నింపారు అక్కడి వరకు కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకా గిన్నెలు ఉన్నాయా అంటే లేవు అన్నారు. అప్పటికి అది ఆశీర్వాదం రోజు అయిపోయింది. అప్పుడే ఆ గిన్నెలున్న నూనె ఆగిపోయింది. సోదరే ఈరోజు దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. చదవండి. పాత్రలో నిండిన తర్వాత ఏమీ లేవని చెప్పాడు.
కూడా ఎలాగుందంటే, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటాడు, ఆశీర్వదిస్తాం. దేవుడు మాకు అన్ని ఆశీర్వదించడయ్యా, నాకేమీ తక్కువ లేదు అన్నప్పుడు, నాకు చాలు అన్నప్పుడు ఆ రోజు నీ ఆశీర్వాదము క్లోజ్ అయిపోతుంది. దేవుడు ఆశీర్వదిస్తూనే ఉండాలి అన్నప్పుడే నీ కుటుంబము నేను ఆశీర్వదిస్తుంటాం, ఆశీర్వాదము పొందుతాం. లేదైనా మాకు అన్ని వచ్చిన, మా కారు ఉంది, బంగ్లా ఉంది, అన్ని ఉన్నాయి, కానీ నీవు నా గురించి నీవు ఏమి చేస్తున్నావు? నీకు అన్ని ఉన్నాయి, కానీ అన్ని ఉన్నవానికి సున్నమే, అన్ని ఉన్నవానికి సున్నమే, శని ఉంటుందంట. అన్ని ఉన్నవానికి శని ఉంటాయి. అందుకోసమని అన్ని ఉండి కూడా నీవు వ్యక్తమయ్యా, నీవు నా గురించి నీవు ఏమి చేస్తున్నావు? నీకు అన్ని ఇచ్చినా కానీ నా గురించి నీవు ఏమి చేస్తున్నావు అన్నది నిన్ను ఒట్టిగా నేను ప్రేమిస్తలేదు, నిన్ను ఒట్టిగా నీకు ఇంతంతా ఆశీర్వదిస్తలేదు, నేను ఒట్టిగా ఇంతవరకు నిన్ను దీవించలేదు. కానీ కారణం ఉన్నది, పక్క ఉన్న వాడికి నేను దీవించలేదు, కానీ నిన్నునే దీవిస్తున్నాను. ఎందుకు? నీవు నా పని చేస్తావు, నా ఉద్దేశమును నీవు నెరవేరుస్తావు అని దేవుడు నిన్ను ఆశీర్వదిస్తు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని దేవుని వాక్యంలో చదివిస్తుంది. నీవు ఊహించలేదు, నీకు కన్నుకు కూడా కనపడదు. ఆ రీతిగా నీకు అద్భుత కార్యము నేను చేసేవాడు నేనే ఉన్నాను. నీవు చెవి కూడా వినపడదేవు. రేపు నీ పిల్లలు నీవు ఏమవుతారో, మీ కుటుంబం ఎలాగ బలపరుస్తారో అన్నదో మీకు తెలియదు సోదరే. అందుకే నీవు నా సన్నిధిలో వచ్చి చూడు. అందుకే దేవుని వాక్యంలో సెలవిస్తుంది, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో, నేను ఎవరి యందు నిలిచి ఉంటానో వాడు బహుగా ఫలించడు. నీవు ఫలించరుచాయి ఉండాలంటే నీవు నా సన్నిధిలో వచ్చి చూడు. యు టేస్ట్ అండ్ సీ. నీవు ఎప్పుడు నా సన్నిధిలో వచ్చి నిలబడతావో అప్పుడు నీకు నన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తానని దేవుని వాక్యంలో ఒట్టిగా ప్రేమించొద్దు. నువ్వు మనసారి నన్ను ప్రేమించాలి. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. జాన్ చాప్టర్ 1 యోహాను 1 యోహాను 3:18 చూస్తున్నాము. చిన్న పిల్లలారా, మాటతోనో నాలుకతోనో కాక క్రియలతోనో సత్యముతోనో ప్రేమింతును. మాటలతోనో నాలుకతోనో కాక. అనేక మంది మాటలతోనే మాయం అనిపిస్తున్నారు సోదరే. అందుకే జాగ్రత్తగా ఉండండి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటారు. ప్రేమ ఉండదు. ఆమె నన్ను ఎప్పుడు మింగి వేయాలి, నీ గుణం ఎప్పుడు నాశనం చేయాలి, నిన్ను ఎవరుగా నిన్ను నాశనపరచాలని వాళ్ళ ఆలోచన కలిగి ఉంటారు. సోదరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాము. ఏది ఏమైనా కూడా దేవునితో ప్రేమించాలి. ఒక స్త్రీ ప్రేమించే వారికి షార్ట్గా స్టోరీ, ఆమె ప్రేమిస్తే నిన్ను చాలాగా ప్రేమిస్తున్నాను, నిన్ను చాలాగా ప్రేమిస్తున్నాను. తల్లి దగ్గర వచ్చి ఆమె ఒక అబ్బాయి చాలాగా ప్రేమిస్తున్నాను అంటే, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ప్రేమించారు. ఆ ప్రేమించిన తర్వాత, నీవు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, కానీ నీవు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు అంటే నేను నీకు ఒక టెస్ట్ చేస్తున్నాను. నీవు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? అవును, నేను ప్రేమిస్తున్నావు అంటే నా ప్రామిస్ నీవు నెరవేరుస్తావా? నా ప్రామిస్ నీవు నెరవేరుస్తావా అంటే, ఎస్ ఐఎమ్ కంప్లీటింగ్ ఈ ప్రామిస్. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రాణము. అందుకే నీవు నన్ను ప్రేమిస్తే నీవు మనసారి నన్ను ప్రేమించు. ఎప్పుడు వరకు అంటే, నీవు పూర్ణ మనసుతోనో, పూర్ణ ప్రాణంతోనో, పూర్ణ బుద్ధితోనో, పూర్ణ శక్తితోనో నీవు నన్ను ప్రేమించాలి అని దేవుడు చెప్తున్నాడు. కానీ ఆమె కూడా ఇదే మాట చెప్తుంది, నేను అన్ని విధాలు నేను ప్రేమిస్తున్నాను, నేను అన్ని విధాలు నిన్ను ప్రేమిస్తున్నానంటే, కానీ నీవు ఒక పని చేయి. ఏం చేయండి? నీ తల్లి పడుకున్నప్పుడు నీ తల్లి హృదయమన్ను నాకు కావాలి, నీ తల్లి హృదయం కావాలి అన్నాడు. ఆ మూర్ఖుడు ఏం చేస్తాడు? తన తల్లి హృదయమన్ను ఆమెను సంప్రేసి ఆమె తల్లి హృదయమును తీసుకొని వచ్చి ఆమె ప్రేమలో చూపెట్టడానికి ఆయన తీసుకొని వచ్చి సంపేసి తన తల్లి హృదయం తెచ్చి, ఎగో నేను నా తల్లి హృదయమును తెచ్చినా నేను అందుకే నేను ఇంతగా ప్రేమిస్తున్నాను అని చెప్పినప్పుడు, దుర్మార్గుడా, నీవు ఎంత దుర్మార్గుడు ఉన్నావు. నీ తల్లి నిన్ను పుట్టించిన తల్లి ప్రేమ కూడా నీవు చూడలేక ఆమె హృదయమును తెచ్చినావు. నేను ప్రేమించాలా? నడుము ఇక్కడి నుంచి పంపించాడు. సోదరి ఈరోజు అనేక మంది దేవుని సన్నిధిలో వస్తారు, ప్రార్థన చేస్తారు, మాటలు చెప్తారు, నాలుగుతో మాట్లాడతారు, దేవుని స్తుతించారు. కానీ ఆయన దేవుని ప్రేమ
ఎందుకంటే అన్ని లోక సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి ఆకాశ, శరీరాశ, జీవపు డంబలు ఇవన్నీ వారిని మొత్తం నింపివేసింది. ఎప్పుడు నీవు ఇవన్నీ వదిలిపెట్టినప్పుడు మాత్రమే నీవు నా సన్నిధిలో వచ్చి నన్ను నేరలా నీవు దేవుని మహిమను నీవు చూసినవని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఈ రోజు నీవు ఈ ఒక మాట ద్వారా నీవు హెచ్చర కాలేకపోతే, హెచ్చర ఉండలేకపోతే నీవు దేవుని మహిమను చూడలేవు, నీవు గ్రహించలేవు. సోదరు అందుకే నేను ఆయన మహిమను కన్నుల చూడలేనంత దేవుడు అని చేస్తాడు, వినలేనంత వింటాము అని దేవుని వాక్యంలో సెలవిస్తుంది. అందుకే దేవుని వాక్యంలో మనం సెలవిస్తుంది. మరి వాక్యంలో మనం చూస్తున్నాము. రెండవదానికి మరి నిన్న వల్లే రెండు ఆత్మలు ఏమి ఇచ్చారు దేవుడు అంటే, నిన్న వల్లే నిన్న నెరవేర్చిన ప్రేమించు అన్నాం. మనం ఆ ప్రేమ కలిగి ఉన్నామా? మనం ప్రేమ చేస్తున్నామా? ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. కీర్తనలో 31, కీర్తనలో 63:1 వచ్చినాము. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదను, వేకువ జామునే నిన్ను వెతుకుదను అని దావీదు తన దేవుని సన్నిధిలో అర్లీ మార్నింగ్ ఈజ్ ప్రైజింగ్ హిస్ నేమ్. ఎందుకు ప్రైజ్ చేస్తున్నాడంటే, నాకు రాత్రంతా సుఖమైన నిద్రలో దయచేసినావు, నాకు ఈ ఉదయకాలము చురుకైన మెరుగు నాకు దయచేసినావు. ఎంతో మంది మరణించినారు, ఎంతో మంది చనిపోయినారు, ఎంతో మంది ప్రభువా వారు లేచి నీ నామమును గణపరచలేకపోతున్నారు. పక్షులు నీ నామము గణపరుస్తున్నాయి, నీవు సృష్టించిన సృష్టి అంతా నీ నామము గణపరుస్తుంది. కానీ మనుషులు నన్ను గణపరచలేవు, కానీ నాకు ఈ భాగ్యం ఇచ్చినావు, అందుకే నేను స్తోత్రములు చెల్లిస్తున్నాను దేవా అని దేవుని సన్నిధిలో దావీదు తాను మొరపెట్టు. అతను పొద్దుటని అర్లీ మార్నింగ్ ఈజ్ ప్రైజింగ్ హిస్ నేమ్, he will be glorifying his name. సోదరు పొద్దున అర్లీ మార్నింగ్ మనం లేచి అక్కడ నామము కనపరచాలి. అప్పుడే దేవుని మహిమ, అప్పుడే నీవు దేవుని యొక్క మరి ఆశీర్వాదం పొందగలము. ఏదో లేస్తుంది అయ్యా 10 గంటలకు లేస్తాం, రాత్రి 12-1 వరకు ఇవేమేమే చూసి 12-1 వరకు లేస్తాం. వాట్ ఈస్ ద యూస్? మీరు సన్నిధికి వస్తే ఏం లాభం? దేవుని మందిరకు వస్తే ఏం లాభం? నో యూస్ ఎట్ ఆల్. నీవు సర్వశక్తికి సన్నిధిలో వెళ్ళాలి, ఆయన రాజ్యంలో చేరాలంటే నిత్యము ఆయనను ప్రయాణపడాలి. అక్కడ 24 గంటలు దేవదూతలు, కోట్లాది కోట్ల దేవదూతలు ఆయనను హోలీ 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 అంటే ఆయనను ఆరాధిస్తుంటారు. అని మనం ఎవరిని ఆరాధిస్తుంటున్నాం? ఎవరు నన్ను ఆరాధిస్తున్నాం? సోదరి ఈరోజు వాక్యంలో మనం చూస్తున్నాం. మరి వాక్యంలో మనకు సెలవిస్తుంది. యోహాను చాప్టర్ 14:15 నేను నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను కైకొందాము. ఎప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞలను కంపల్సరీ మీరు ఫాలో చేయాలి. యు హావ్ టు ఫాలో మీ, యు హావ్ టు మై 10 కమాండ్మెంట్స్. వాట్ ఆర్ ఇట్? 10 కమాండ్మెంట్ కాకలేకపోతే పర్వాలేదు, కానీ మీరు నా ఆజ్ఞలను మీరు హృదయపూర్వకంగా మీరు మనసారే నన్ను ప్రేమించాలి, నన్ను మనసారే మీరు ప్రేమించాలి. అప్పుడే మిమ్మల్ని దీవిస్తాను, అప్పుడే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. అది అనేక మంది మనం చూస్తున్నాం. ఒక సేవకుడు మెసేజ్ చెప్తుంటాడు, సంఘం వచ్చి అతను మెసేజ్ చెప్తున్నప్పుడు సడన్లీ ఆయన భార్యకు ఏదో గుర్తు వచ్చేస్తుంది. ఆయన ఫోన్ చేస్తాడు 3 సార్లు ఫోన్ చేస్తాడు. మరి ఆ భార్యకు ఫోన్ చేశాడు, కానీ ఆ భార్యకు ఫోన్ చేసాను అనుకుని ఈయన అనుకుంటున్నాడు. కానీ ఆయన కోపం వచ్చేస్తుంది. నేను ఫోన్ చేస్తే కూడా ఆయన ఎంత లేదు కదా అని మళ్ళా నెక్స్ట్ డే సోమవారం సండే రోజు అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వెళ్తాడు. ఓకే, ఏదో విషయంలో అదిలా అయిపోతుంది. అర్లీ మార్నింగ్ ఆయన ఒక ఫోన్ వస్తుంది, ఒక ఆయనది ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి, అయ్యా నీవు నాకు నిన్న 3 సార్లు నాకు ఫోన్ చేసినావు, నీవు 3 సార్లు నన్ను ఫోన్ చేసినావు, నేను చాలానే అని ఈ నాకున్న అప్పు బాధని ఇవన్నీ పంచుకొని నేను సస్తే నాకు ఇది అప్పు బాధ పోతుంది అని బాధపడి ఆయన ఉరి మెడలు ఉండి
ఆయన ఉరి వేసుకుని తాను ఉరి వేసుకుంటూ అంటే ఆ దాగ కట్టుకొని ఆయన చావాలని ఆలోచన చేసినప్పుడు ఆ సడన్లీ ఆ ఫోన్ వచ్చేస్తుంది. ఆ ఫోన్ 3 సార్లు మోగినప్పుడు దాంట్లో ఏమో చదువు ఉంటుంది. అనేక సార్లు మనము ఫోన్లో చూస్తుంటాం చూడండి, మన పేరు వస్తుంది, మన ఫోన్ వస్తున్నప్పుడు పాటలో వింటాము, ఒకసారి వాక్యం వింటాము, అనేక రీతిగా ఇంట్లో వింటూనే ఉంటాము. దాంట్లో ఫోన్లో ఏముందంటే దేవుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు, దేవుడు సర్వವನ್ನು చూస్తున్నాడు, దేవుడు సర్వోన్నతుడు అని ఆయన ఆ మెసేజ్ దాంట్లో విన్నప్పుడు, ఆ పాటలు విన్నప్పుడు దేవుడు సర్వాన్ని చూస్తున్నాడు, నేను చేసేది తప్పు కదా అని ఆయన గ్రహించి ఆయన ఊరి వేసుకున్నది కూడా ఆయన మానుకున్నాడు. ఆ మానుకొని అప్పుడు ఆ దైవ సేవకు చెప్తున్నాడు, అయ్యా నీవు నాకు ఫోన్ చేయలేకపోతే నేను సరిపోతుండే, కానీ నీవు ఫోన్ చేసినావు కాబట్టి నేను రక్షించబడినాను. అందుకే దేవుడు నాకు స్తోత్రం. మరి ఆ ఒక ప్రాణము కూడా రక్షించబడింది. మరి అప్పుడు భార్య మీద అడుగుతాడు, నేను 3 సార్లు ఫోన్ చేసినా నువ్వు ఎంత లేదు అంటే, అయ్యా నాకు ఫోనే రాలేదు, నేను ఎక్కడి నుంచి చెప్తాను. చూడండి, ఒకసారి కోపం ఎట్లా ఉంటుందంటే ఆమెకు ఫోనే రాలేదు అంటే ఆయన పొరపాటు నాకు ఫోన్ చేశాడు, అది దేవుని ప్రేరేపణ వల్ల అది ఎక్కడ పోయలేదు. ఆయన అనుకున్నాడు నా భార్యగా ఫోన్ చేసినని అనుకున్నాడు. మరి ఇలాగా కొన్నిసార్లు దేవుని క్రియలు జరుగుతుంది ఉంటుంది. సోదరి ఈరోజు మీరు మరి తెలుసుకోవాల్సింది, దేవుని క్రియలు మీరు గ్రహించలేదు, ఊహించలేని రీతిగా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం ఆశీర్వదిస్తారు. అనేక సార్లు మన ఆలోచన తొందరపాట్లు ఉంటాయి. అనేక సందర్భంలో మన ఆలోచనలో కొంతవరకే మన ఆలోచన ఉంటాయి, కానీ సర్వశక్తి అయిన దేవుడు మన ఆలోచన ఎరిగి ఉన్నాడు. అనేక మంది సత్యం తెలియక సంఘానికి రాలేకపోతున్నారు. కారణం ఏంటంటే వారికి they don't know truth of loving God. వాళ్ళు నేను కూడా ఒక సందర్భంలో మేము కూడా చర్చికి వెళ్ళినప్పుడు ఏదో వెళ్ళాలి, ఏదో రావాలి, ఏదో చర్చి కదా, మేము దేవుని నమ్ముకున్నాం కదా అని ఇంతే తెలుసుకున్నాము. ఎప్పుడు డెప్త్గా వెళ్ళినప్పుడు, మీరు డెప్త్గా వెళ్ళినప్పుడే దాని లోతు తెలుస్తుంది. సోదరులు, ఎప్పుడు మీరు డెప్త్గా వెళ్తారో దాని లోతు, దాంట్లో ఏమున్నది. మరి దూరం ఉన్న గుట్ట మరి అది ఏముంటుంది, నగనే కనిపిస్తుంది, మంచిగానే కనిపి దాని దగ్గర పోయినప్పుడు దాంట్లో ఎన్ని పులిలు ఉంటాయి, సింహాలు ఉంటాయి, అనేక ముళ్ళు ఉంటాయి, గడ్డ ఉంటాయి, ఎన్నో నానా రకంగా శోధనలు ఉంటాయి. సోదరు నువ్వు అందుకే దేవుడు ఏమంటున్నాడు, నా సన్నిధిని రండి, నేను మీ హృదయ రహస్యాలను ఎరిగిన తండ్రి ఉన్నాను. అందుకోసం ఈరోజు దేవుని వాక్యంలో మనం ఈరోజు చూసినాము ఏంటంటే, నేను మన కళ్ళతో చూడలేము, మన చెవులతో వినలేము, మన హృదయంతో గ్రహించలేము, అంత గొప్ప ఇక దేవుడు దయ మా మీద ఉంటుంది అని దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.